गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పోనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి దృంబణముగా నుక్తుల్ సుశబ్దం బొలున్ సోబిల్లం బల్కుమునాదువాకునల్ సంప్రీతిన్ జగన్మోహిని స్ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబానన శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజితాచలకాశ పనీష కుంద మందార సుధాపయోది సిత తామర అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిన్ కానగయన్నడుగల్గు భారతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి జగద్గురువగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. వశిష్ఠ మౌనీంద్రుల వారు ప్రియమైన శిష్యుడకు రామచంద్రమూర్తితో ఇలా అంటున్నాడు, నాయనా రామచంద్ర, యైత్యైః కాకుత్స దృష్టాంతైస్వం మయేహావబోధ్యసే సర్వే సకారణాస్తేహి ప్రాప్యంతు సదకారణం. కులములోనొకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వలన వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరాముని రవేమంటాడు వేమన గారు. ఒక వంశములో ఒక బుద్ధిమంతుడైనటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు అంటే ఎనలేని కీర్తిని ఆచంద్రార్కమైనటువంటి యశస్సును అందిస్తాడట. అలాగా సూర్యవంశమునకే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడవు నీవు రామచంద్ర. అటువంటి రామచంద్రమూర్తి యొక్క జ్ఞాన వైభవాన్ని ఎరిగినటువంటి వశిష్ఠ మౌనీంద్రుడు వారు, రఘుకులోద్భవ రామచంద్ర, నేను నీకు ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించేటప్పుడు అనేక దృష్టాంతములతో దీనిని నీకు ధృవీకరిస్తూ వస్తూ ఉంటాను అన్నాడు. 10 ఉపమానాలుగా చెబితే నీకు ఇందులో ఏ ఒక్కటైనా కరెక్ట్గా అన్వయించుకోగలుగుతావు. నీవు అన్నిటినీ అన్వయించుకోగలిగిన వాడవే అయినప్పటికీ రాబోయేటువంటి కాలములో పాఠకులు ఎందరికో అన్నిటినీ గ్రహించే శక్తి లేకపోవచ్చు, కానీ కొన్నిటినైనా గ్రహించగలుగుతారు. కనుక విస్తారంగా నీకు నేను ఇప్పుడు చెబుతున్నాను, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అన్నాడు. పెద్దల ద్వారా తారక మహామంత్రాన్ని తెలుసుకొని ఆ మంత్రముతో మనస్సును చేర్చి మంత్రస్వరూపుడవైనటువంటి నీవు తుప్పుబట్టిపోయేటువంటి ఇనుము అగ్నితో చేరి ఎరుపు రంగుగా మార్పు చెందినట్లు నీచములైన సంకల్పముల చేత పట్టుబడి ఉన్నటువంటి నీ మనస్సు తారక మంత్రముతో చేరి బ్రహ్మాకృతిని ధరిస్తుంది. అందుకు మనసును చాలా చక్కగా వినకపోతే నష్టం మనకి. మనసును మంత్రముతో చేర్చుట కొరకే భగవంతుడు దానిని సంచరించేటట్టు పెట్టాడు. అది సంచరిస్తూ ఉండడం చేత దాన్ని వెంబడించడానికి నీకు వీలవుతుంది. అది సంచారమే లేకుండా కూడా దీన్ని రక్షించగలిగే కెపాసిటీ దానికి ఉందో, అమ్మో అదేం సామాన్యమైంది కాదు. ఇప్పుడు వృక్షాదులన్నీ జీవించడం లేదు, మరి ఎలా జీవిస్తున్నాయి, ఏమిటి దాని ప్రాసెస్? మనం నీళ్ళలోకి దూకినామనుకోండి, ఏ గాలిని పీల్చుకొని నీళ్ళల్లో దూకుతామో ఆ గాలితోనే తిరిగి మళ్ళీ పైకి వచ్చేసేంత వరకు డంబొట్టుకొని ఉంటాం.
ఆ ఆ ఊపిరిని మళ్ళా పీల్చుకోవాల్సి వచ్చే సమయానికి నీళ్ళ నుంచి పైకి వచ్చేస్తాం, వచ్చేసి అని తీసుకోగలుగుతున్నాం. మరి నిరంతరము నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు కూడా శ్వాసను పీల్చుకుంటున్నాయి కదా, అవి బయటకు రావడం లేదే, ఎప్పుడు నీళ్ళలోనే ఉంటున్నాయి జీవితం అంతా. మరి వాటికి ప్రాణవాయువు ఎట్లా అందుతోంది? దాని ప్రాసెస్ వేరే. ఇన్ని జీవులను వాటి వాటి నియతి ప్రకారము వాటిని ఎట్ట రక్షిస్తున్నాడో నీకే చెల్లు స్వామి, అది నీ మహిమను వర్ణించని అలవి కాదు. అందుకే మహాత్ములు ఎన్నతరము కాదు కాదన్నా మునిరాజ పొంగవులెన్న జాలక కిన్నులై ఉన్నా అంటాడు శ్రీ బ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయనకు వర్ణించని వీలుగా అంతటి వాడే. అందుకని ఇటువంటి యొక్క జీవుణ్ణి బ్రాహ్మీ స్థితిని అందించుట కొరకై జీవునకు పరమేశ్వరుడు తారక మహామంత్ర స్వరూపధారి అయి దేహమునందు సంచరిస్తున్నాడు. కనుక దానితో మనస్సును చేర్చాలి అంటే మొట్టమొదట మనస్సులో పవిత్రతను సమకూర్చుకోమని నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. ఏమిటా నిర్ణయం? దేహం అనిత్యమని, జీవనం అనిత్యమని, మనోప్రేరణలన్నీ అళీకములని, మాయా సంకల్పములను దాటుటే ముక్తి అని, బ్రహ్మజ్ఞానమును పెద్దల ద్వారా తెలుసుకోవాలనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చి పెద్దలను ఆశ్రయించి దీని కొరకే నువ్వు పురుష ప్రయత్నం చెయ్యాలి. పురుష ప్రయత్నము చేసి మనస్సులో ఇదివరకు నీకున్నటువంటి స్వభావాలన్నిటినీ వివేకముతో తెలుసుకుని వాటిని తొలగించుకొని బలీయమైనటువంటి శక్తితో, బలీయమైనటువంటి ప్రయత్నముతో, వైరాగ్యముతో ఎట్లయితే కుస్తీ చేసేటప్పుడు ఇరువురు ఒకరితో ఒకరు ఎట్లా పెనుగులాడతారో ఆ విధంగా దుర్వృత్తుల వైపుకు ఆకర్షించేటువంటి నీ పాపపు కర్మను దైవబలముతో, వైరాగ్యముతో ఏ విధంగానైనా సరే దీని నుండి నేను విజయాన్ని పొందాలి అనేటువంటి వివేకముతో దానితో పోరాడి దానిని అధిగమించవలసిన కర్తవ్యం మనకు ముందుంది. ఎన్నిసార్లు నువ్వు పరాజితుడువైనా భయపడవద్దు, విజయము నీకే తప్పకుండా కలిగి తీరుతుంది. దైవాన్ని ఆశ్రయించు. దైవ బలము నీకు తోడైతే తప్ప మాయను ఎదిరించడానికి నీకు శక్తి చాలదు. అది ఈ చిన్న సంకల్పం ఒక్కటి మనస్సులో ఉంటే కూడా దగ్గరకు రాని. ఈ మనస్సు పరిపక్వ దశకు వచ్చిందా లేదా అని నువ్వు తెలుసుకోవడానికి సంకల్పరహితమై ఉందా లేదా, సంకల్పములు ఏమైనా కదులుతూ ఉన్నాయా, సంకల్పాలు కదులుతూ ఉన్నాయంటే స్మరణ చేయాలి. చూడండి, మనస్సుకు పదును పెట్టాలి. మనసు మొక్కుపోతోంది. దేని మీదైతే మనం ప్రయోగిస్తున్నామో దాని మీద పడేటప్పటికి అది మొక్కపోతూ ఉంది, మడిగిపోతూ ఉంది. అంటే దానికి తగినంత టెంపర్ చాలడం లేదు. అందుకని తారక మహామంత్రముతో కలుసుకొని లక్ష్యం అనేటువంటి యొక్క నిప్పుల్లో పెట్టి దాన్ని ఊదుతూ ఉండాలి. మనసు అటు ఇటు పక్కకు పోనివ్వకుండా. అందుకే టెస్టర్ అని చెప్పాను ఇంతకుముందు. ఎప్పుడెప్పుడు నీ మనసు పక్కకు పోతూ ఉందో, వేరే విషయాల మీద వెళ్ళిపోతూ ఉందో, సాధన సమృద్ధిగా దీన్ని కరెక్ట్గా నువ్వు ఫాలో అవ్వడం లేదని అర్థం. అందుకని మితంగా ఆహారం తీసుకోవాలి, బాగా నిద్రపోయి, నిద్ర సరిపోయింది అలవాటు చేసుకోవాలి. నిద్రను ఎక్కువగా నీకు పరితాపము, ఎక్కువగా బ్రహ్మ విచారము నీకు కలిగినట్లయితే నీకు మనసులో విశ్రాంతి లభిస్తుంది. మనసు సమాధానం కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు నిద్ర కూడా తగ్గుతుంది. శరీరానికి సరిపడే అంత నిద్ర తీసుకొని తర్వాత దాన్ని కూర్చోబెట్టాలి. తర్వాత కూర్చోబెట్టి కొంతసేపు ధ్యానం చేసిన కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ విధంగా దాన్ని
గురి పెట్టాలి. వేటగాడు గురి పెట్టినట్లు అలా ఫాలో అయితే మనస్సు పట్టుబడిపోతుందండి, చిక్కిపోతుంది. సింహం బోన్లో పడినట్లే, సాధ్యం కాదు మళ్ళీ అటు ఇటు మెల్లడానికి. దానికి కావలసినంత ధైర్యము పట్టుదలతో, అందుకే నిటారుగా కూర్చో, నడుము మెడ వంకర లేకుండా నిటారుగా కూర్చో అని చెప్తాడు. దృష్టిని కదలనివ్వకుండా ఉండు. శ్వాసలను ఎప్పుడైతే నువ్వు దృష్టిని కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తావో శ్వాసలు వాటంతట అవే కంట్రోల్ అవుతాయి. దానివల్ల నువ్వు సపరేట్గా పట్టుకోవాల్సిన అవసరం లే. వాటంతట అవే కంట్రోల్ అవుతాయి. నువ్వు కరెక్ట్గా దృష్టిని కరెక్ట్ చేసావా వీటంతట ఇవే కంట్రోల్ అవుతాయి. ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు చూడండి, ఎదుట రోడ్డును చూసి అక్కడ ఎదురయ్యేటువంటి యొక్క వెహికల్స్ను నువ్వు ఎలా కట్ చేయాలి బండి అనేటువంటి విషయం ఒక్కసారి ఆ చూపులో పడిందంటే వెంటనే స్టీరింగ్ మారుతుంది, డైరెక్షన్ మారుతుంది, గేర్ గార్డ్కి చేయి పోతుంది, గేర్ మార్చుకుంటుంది, క్లచ్ పట్టుకుంటుంది, బ్రేక్ వేసుకుంటుంది. ఇన్ని ఏకకాలంలో ఆ దృష్టిలో నీకు ఎక్కడ స్పీడ్ బ్రేక్ వస్తుందో వెంటనే అది ఆ స్పీడ్ బ్రేక్ కంట్లో పడింది అంటే ఇవన్నీ వెంటనే రెడీగా పనిచేసేస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్గా పనిచేస్తాయి. అదేవిధంగా దృష్టి ఒక్కదానిని నీవు కేంద్రీకరించుకున్నట్లయితే మంత్రోపాసన అదే. మంత్రాన్ని మాత్రం బిగబట్టుకొని దృష్టిని వదిలేసావు అంటే నువ్వు స్మరణ చేసినట్టు కాదు లెక్క. రాయి బలంగా విసిరావు కానీ మామిడికాయను రాలగొట్టడానికి చాలా బలంగా వేశావు, కానీ గురి లేదు. కాయ ఏడుంటే రాయి ఏడిపోతూ ఉంది, వేసి ప్రయోజనమా చెప్పండి? మామిడికాయ ఏడు ఊగులాడుతూ ఉంది, రాయి ఈ పక్కన పోతుంది ఈ పక్కన పోతుంది. వేసేదేమో బలంగానే వేస్తున్నావు, భుజమును వచ్చేటట్టు వేస్తున్నావు. గురి కలిగి వేస్తే ఒక రాయే చాలు, కాయ వచ్చి కింద పడిపోతుంది. అలాగా గురే స్మరణ, ఆ గురే మంత్రము. ఆ గురి కరెక్ట్గా నువ్వు బ్యాలెన్స్ చేయకపోతే నువ్వు ఎంతసేపు బొసుకొట్టినా నిప్పులు లేనిపోయి ఊపితే బూడిది మొగాన పడినట్లే. అందువల్ల జాగరూకుడు అదే చెప్తారు, ఎన్నెన్ని వ్యాఖ్యలు ఒప్పినా పన్నుగా పరమాత్మకే ఊహింపదగును, అన్యా విపరీత భావములు ఎన్నడూ చేయంగా తగదు ఎవరికైనా అంటాడు. నేను ఎన్ని దృష్టాంతాలు చెప్పినా దాన్ని దృష్టిలో పెట్టుకొనే చెప్తూ ఉన్నాననేది నువ్వు గుర్తుపెట్టుకొని అన్నీ దానికి అన్వయించుకుంటారా రామచంద్ర, అన్నీ దానికి అన్వయించుకుంటారా. అదే చెప్తారు, సర్వే సకారణాస్తే ప్రాప్యంతు సదకారణం. సర్వే అన్ని దృష్టాంతాలు సకారణాస్తే కారణం. ఇన్ని దృష్టాంతాలు దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నానో గుర్తుపెట్టుకో. ఆ పరవస్తువును దృష్టిలో పెట్టుకొని ఇన్ని దృష్టాంతాలు నీకు చెప్తున్నానన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి విషయాన్ని తీసుకొచ్చి దాంతో కలుపుకో. ఒక మిషన్ ఉంది, ఎన్నో పార్ట్లు, విడివిడి పార్ట్లన్నీ తెచ్చి ఎక్కడెక్కడ ఏవేవి సెట్ చేయాలో అవన్నీ సెట్ చేసినప్పుడు అది ఇంజిన్ అవుతుంది, అది మోటార్ అవుతుంది, అది ఒక వెహికల్స్ అవుతుంది. అన్నీ విడివిడి పార్ట్లే, వాటి సెట్ చేసేది కదా ఉండేది. అదేవిధంగానే మనస్సును కూడా ఆ విధంగా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే అనేక దృష్టాంతాలను నీకు ఉపదేశించడం కూడా కారణం అదేనని చెబుతూ, బ్రహ్మోపదేశ దృష్టాంతో యస్తవేహ హి కజ్యతే ఏకదేశ సధర్మిత్వం తత్రాంతః పరిగృహ్యతాం. ఏ దృష్టాంతాలనైతే చెబుతున్నానో అవన్నీ సృష్టిలో ఉన్నటువంటివే, బయట ఎక్కడో ఉన్నటువంటివి కావు, నీకు నిత్యము పరిచయంలో ఉన్నటువంటివే. వీటినన్నిటినీ దృష్టాంతాలుగా చెబుతున్నాను నేను. ఇందు విషయంలో నువ్వు ఉత్పత్తికి వచ్చిన వస్తువులనే దృష్టాంతంగా చెబుతున్నాడే, ఉత్పత్తి రహితమైనటువంటిది ఆ పరబ్రహ్మ వస్తువును ఉత్పత్తిలో ఉన్నటువంటి
దృష్టాంతాలను ఎలా పోల్చవచ్చు అని భావించకు. అలా భావిస్తే వాడు జ్ఞాని కాదు, వాడు మూఢుడే. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఓ నమః శివాయ ఈ ఏబిసిడి ఇవన్నీ నేర్చుకుంటావు, హై స్కూల్లో చదువుకుంటావు, కాలేజీకి వెళుతావు. కానీ నువ్వు ఉద్యోగం చేయవలసి వచ్చినప్పుడు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు, నీకు ఒక ప్రాజెక్టుని వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్టును చూసి ఎలిమెంటరీ స్కూల్లో కానీ, హై స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఇన్ని సందర్భాలలో నేను చదువుకున్నటువంటి పాఠాలు దీంట్లో లేవు, కాబట్టి ఈ ప్రాజెక్టు నాకు రాదు అని అంటావా? ఆ పాఠం ఆడ వస్తుందా? ఆ పాఠాలన్నీ ఎందుకు చెప్పాడు? దేనినైనా నువ్వు ఫాలో అవ్వగలిగేటువంటి యొక్క నాలెడ్జ్ కోసం చదివావు అవన్నీ. నాలెడ్జ్ కోసం చదివావు. ఇప్పుడు అందుకే పుస్తకములో ఉన్నటువంటివే కాకుండా వేరేటువంటి క్వశ్చన్లు కూడా ఇస్తూ ఉంటారు. అంటే నీ యొక్క ప్రజ్ఞను గ్రహించడానికి అలా ఇస్తారు వాళ్ళు. అదే వశిష్ఠ భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. నేను ఇవన్నీ సృష్టిలో ఉన్నట్టు నీకు పరిచయమైనటువంటి వాటిని చెప్పకపోతే, పరిచయం లేని వాటిని గురించి చెప్పాననుకో, నేను ఎప్పుడు చూడలేదు స్వామి, నాకేం తెలియదు స్వామి, నాకు అర్థం కాలేదు స్వామి అనేస్తావు. అందుకని నిన్ను పాలలో నెయ్యి ఉన్నట్లు, నువ్వులలో నూనె ఉన్నట్లు, చెరుకునందు తీయదనం ఉన్నట్లు, ఇట్లాంటివన్నీ దృష్టాంతాలు. నీకున్నటువంటి వాటిని నీకు అనుభవంలో ఉన్నటువంటి వాటిని గురించి దృష్టాంతాలుగా ఎందుకు చెబుతున్నానంటే, వీటిని తెలుసుకుంటూ వీటిల్లో ఇది ఎలా ఉందో, కోక యందు నూలు ఎలాగైతే ఉందో, పూలమాల యందు లోపల దారం ఎట్లయితే ఉందో, ఆ విధంగా బ్రహ్మ వస్తువును అలా మరుగై ఉందది, దాన్ని అలా తెలుసుకోవాలనే దృష్టాంతాలు చెప్తున్నాను నేను. కాబట్టి ఈ దృష్టాంతాలన్నిటినీ నువ్వు ప్రోగు చేసుకొని దీని ఉద్దేశం ఏంది అనే దాన్ని తెలుసుకోవాలి, అట్లా అందుకోవాలి. ఇది అట్లా అందితే అందరా నిజ గురు కరుణ, అందని మనుజులు గనలేరేలలో అని కాదర భగవాన్ గారు ఒక్క మాట వేశాడు మన ముందు. కాదర భగవాన్ గారు చెప్పిన మాట ఇంతే. ఇంతకంటే సులభోపాయంగా దీన్ని ఉపదేశించడానికి మార్గాలు లేవు. అందుకుంటే అందుకోకపోతే అందుకోవడానికి కావలసినటువంటి యొక్క సామర్థ్యాన్ని సంపాదించుకో. అందుకని ఏవం సతి నిరాకారే బ్రహ్మణ్యాకారవాన్ కదం దృష్టాంత ఇహ చోద్యంతి మూర్ఖం వైకల్పికోక్తయః. సకలమునకు మూలాధారమైనటువంటిది బ్రహ్మమైనప్పటికీ ఇప్పుడు నీకు చెప్పినటువంటి దృష్టాంతాలు అన్నిటికీ కూడా ఆధారం అదే. పరబ్రహ్మము యొక్క సహకారము లేనిదిగాక సృష్టిలో ఏ వస్తువు ఉత్పత్తికి వచ్చే ఛాన్సే లేదు. ఒక వస్తువు ఉత్పత్తి లేక వచ్చి ఉంది అంటే దాని అలా ఉత్పత్తి లేక పంపిస్తూ ఉన్నది ఆ పరబ్రహ్మమే. పరబ్రహ్మము యొక్క శక్తియే దానిని సృష్టిలోనికి ఒక స్వరూపాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంది. కాబట్టి ఏ పరబ్రహ్మము నుండి వస్తు సముదాయములన్నీ లేస్తూ ఉన్నాయో వాటినే దృష్టాంతంగా తీసుకొని ఆ బ్రహ్మ వస్తువుని తెలుసుకోవాల్సి ఉంటుంది. నను తార్కికతామేత్య నాశనీయ ప్రబుద్ధత అనుభూత్య పలాపాంతై రపవిత్రైర్వికల్పితై. బ్రహ్మపదము ద్వితీయమా అద్వితీయమా, అది ఏకమా అది అనేకమా అనేటువంటి ప్రశ్నలను ముందు పెట్టుకొని, అనేకములై ఉన్నటువంటిది బ్రహ్మ వస్తువు కాదు, అది మాయాకల్పితము. ఏకస్వరూపమైనటువంటిదే బ్రహ్మము అని నీవు భావించావు అనుకో, ఆ ఏకస్వరూపమైనటువంటి ఆత్మకు అనేకత్వాన్ని గూర్చి దృష్టాంతములను చేయడం ఎందుకు? అనవసరం. కాబట్టి
అనేకత్వ దృష్టాంతాలను పక్కన పెట్టి ఏకత్వాన్ని ఒకదాన్నే నాకు చెప్పు అని అంటే ఆ ఏకత్వాన్ని గూర్చి మాట్లాడడానికి మాటలు లేవు. రెండోవాడు ఒకడు ఉంటే కదా దాంతో మాట్లాడాలి. మరి ఉన్నది సత్యం ఒక్కటే అని విచారించినప్పుడు ఇంకా ఇన్ని వేదాలు అవసరంలే. ఆ ఒక్కటి నేనేనని చెప్పి నువ్వు అనుకుంటే ఇంకా నీకు గురువు కూడా అవసరంలే, వేదం అవసరంలే, సాధనలు అవసరంలే. ఏమీ తెలియని నీవు ఉన్నదంతా బ్రహ్మమే అని నువ్వు ఊహమాత్రంగా అనుకున్నంత మాత్రములో అది నీకు సిద్ధించదు. దానిని అందుకునే యోగ్యత లేనటువంటి నువ్వు అనేకత్వంతో నాకు పని లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, దానిని గురించి ఇంకా వినేదేముంది, ఎవరి దగ్గరైనా చెప్పించుకోవాల్సింది ఇంకేముంది అని అనుకున్నావు అనుకో, వినాల్సింది విని తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తరువాత అప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ఈత నేర్చుకునేసిన తర్వాత మళ్ళీ బెండ్లు అవసరం లేదు. సముద్రాన్ని దాటిన తర్వాత నావ మళ్ళీ అవసరం లేదు. ఎందుకని ఇలా చెప్తున్నాడంటే చాలామంది సాధకులు అస్సలు వాళ్ళు ఒక గంట సేపు కూర్చొని ధ్యానం చేయరు. పద్మాసనంలో ముడ్డి కుదరదు, దృష్టి అంతకుముందే నిలవదు. అమ్మో, అదేం సాధ్యమైంది, సామాన్యమైంది కాదు. పద్మాసనంలో కూర్చోడు, ఎలా ఫాలో అవ్వాలనో ఆ యోగ విద్యతో, ఎలా మమేకం అవ్వాలనో ఆ పరబ్రహ్మముతో ఆ సూక్ష్మము తెలియదు, అనుభవంలో లేదు. కానీ మైకుల ముందర కూర్చొని ఉపన్యాసాలు దంచుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, తత్వాలు పాడుతూ ఉంటారు, వేదాలని భారత భాగవతాలని చదువుతూ ఉంటారు. పాపం ఇన్ని చదివినంత మాత్రంలో ఇతనికి ఏమైనా అనుభవం వస్తుందా? దాని అంచుకే పోలేరు. అది అట్లా వచ్చేది కాదు. అమనస్కాన్ని ఇప్పుడు ఎంతోమందిని మనం ప్రవచనాలు వింటున్నాం. వాళ్ళు చెప్పేటువంటి యొక్క ప్రవచనాల్లో మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. గొప్ప గొప్ప వాక్యాలు, మహనీయులు చెప్పిన వాక్యాలు కదా అవన్నీ. కానీ వాళ్ళ అనుభవం కాడికి పోయినప్పుడు మాత్రం వాళ్ళు తెల్లముఖం పెట్టేస్తూ ఉంటారు. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వేదములు అవసరం, గురువు అవసరం. అనేక దృష్ట ఇంతగా విస్తరించి ఇంత పుస్తకాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది చెప్పు. ఒకటి బ్రహ్మం ఒకటే, దాన్ని తెలుసుకోపోరని చెప్పేస్తే ఏం తెలుసుకుంటాడు పాపం ఆయన? మీరు నా దగ్గర ఏం కూర్చోవద్దులే, పోయి అడవి ఏడైనా ఒక చోట ఒక చెట్టు కింద కూర్చోపోంటారు అని చెప్పి పంపించాను అనుకోని, అడిగిపోతే మనసు ఏమవుతుంది తెలుసు? పెనుభూతమయ్యి బ్రహ్మరాజ్యసేయి 7 రాజ్యాలు తిరిగేస్తుంది. నువ్వు ఏమేమి చేసినావో, ఏమేమి తిన్నావో, ఏమేమి చూసినావో, ఎవరెవరితో మాట్లాడినావో, యాడికాడికి పోయి వచ్చినావో మొత్తం వరుస బట్టి మొత్తం అన్నీ తిరుక్కొని వస్తూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. శరీరం ఏమో చెట్టు కింద కూర్చొని ఉంటుంది, గుహలో కూర్చొని ఉంటుంది, మనసు మాత్రం తిరుక్కొని వస్తూ ఉంటుంది. చూసి 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 దీని ఆగింతం ఏం చెప్పాలి? ఇదేమన్నా సాధ్యమయ్యేటట్లుందా? ఎందుకు ఊరికే అనవసరం, మన వల్ల కాదు. ఏదో అందరితో మాదిరి తినేసి నిద్రపోయి అట్ట ఏదో పని చేసుకుని అట్లా బతికేస్తే అట్ట పోతుంది, సాగు వస్తే చచ్చిపోతే అట్లా పోతుంది, అంతేగాని దీంతో ఈ ఆగలేము అని సాధ్యమునుగాక విడిచిరి సర్వజనులు. కొంతసేపు ఉపదేశం తీసుకున్నాక కొద్ది రోజులు చూస్తారు, ఇంట్రెస్ట్గా ఉంటారు కొద్ది రోజులు. ఇది అందేది చిన్నగా ఇసిపెట్టేస్తారు, చిన్నగా ఇసిపెట్టేసి మామూలు దోవలో పోతూ ఉంటారు. ఇట్లా వాళ్ళని మనం ఎంతటో చూస్తున్నాం. మొదట అది సులభంగా దొరుకుతుందేమో అని వస్తారు, అది సులభంగా అందేది కాదు. అది సర్వస్వాన్ని త్యాగం చేస్తే తప్ప అది అంత సులువుగా అందేది కాదు. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి తప్పనిసరిగా వేదాన్ని శ్రవణం చేయాలి, లేదా చదవాలి. ఆ విన్నటువంటి వాటిని అన్నింటినీ అనుష్ఠానములో పెట్టాలి. ఈ ప్రపంచంలోనే ఈ మనుషుల మధ్య నీవు
ఈ సమస్త ప్రాణికోటి యందు చైతన్యమును గురువు ఉపదేశించినటువంటి మంత్రము సర్వప్రాణుల యందు ఉందని చెప్పి తెలుసుకోవాలి. అక్కడ సమత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ సమత్వాన్ని ప్రదర్శించేటప్పుడు, సమత్వాన్ని నువ్వు అనుసరించేటప్పుడు ఎదుటి యొక్క జీవుల యొక్క స్వభావాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు ఇవన్నీ ప్రతిఘటిస్తాయి. నీకు ఎన్నో ప్రతిఘటనలు వ్యతిరేకంగా నీకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడే నువ్వు తగినటువంటి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవాలి. చిన్నది కాదు ఇది, ప్రాక్టికల్ వేదాంతం. ఇది ఏమి ఊరికే పుస్తకాలు చదివేసి ఆడు పెట్టేసి వెళ్ళిపోతే కుదిరేది కాదు. ఇది నీ జీవిత వేదం. నీ జీవితమే ఒక వేదం. కళ్ళు తెరిచావు, ప్రపంచాన్ని చూస్తున్నావు, మెలకువ వచ్చిందంటే పుస్తకం ఓపెన్ చేసావు. ఇంకా ఏమి జ్ఞాపకం పెట్టుకుంటావో, ఏమి అభ్యసిస్తావో, ఏం చేస్తావో అది ఇంకా నీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఇక అలాగా నీ మెలకువ లేక వచ్చావు అంటే నువ్వు వేదం ఆన్ చేసినట్లే. కాబట్టి నీ జీవితాన్ని ఇంక ఎలా మలుచుకోవాల్సి ఉంటుందో సాధన అదే. కాబట్టి నిద్ర లేచినది మొదలుకొని మళ్ళా నిద్రపోయేంత వరకు నువ్వు చేస్తూ ఉన్నదంతా సాధనే. నువ్వు చేస్తూ ఉన్నదంతా సాధనే. ఏదో ఒక సాధన చేస్తూ ఉండవు. యోగ సాధనే కాదు, ఏదో ఒకటి సాధన, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నావు. ఆ ప్రాక్టీస్ ఎలాంటిదై ఉంటుందో దాని ఫలితాన్ని పొందుతుంది. ఒకడో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కడో ప్రాక్టీస్ మనసులో అభ్యాసం చేస్తూ ఉంటాడు, దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు, దాన్ని అనుసరిస్తూ ఉంటాడు. వాని అభ్యాసానికి తగినటువంటి ఫలితాన్ని వాడు పొందుతూ పోతున్నాడు. కాబట్టి ఎప్పుడు జీవుడు ఏదో ఒక అభ్యాసంలో, ఏదో ఒక అధ్యయనంలోనే ఉన్నాడు. ఏదో ధ్యానం అంటే జ్ఞాపకం పెట్టుకోవడం, ఏదో ఒకటి జ్ఞాపకం పెట్టుకునే ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా జీవునికి బంధాలకే కారణాలని చెప్పి గుర్తించి పరబ్రహ్మస్వరూపాన్ని గురువు ద్వారా తెలుసుకొని దానిని జ్ఞాపకం పెట్టు. ఒక బ్రహ్మ వస్తువును తప్ప తక్కిన దేనిని మనస్సులో పెట్టినా అవన్నీ మనసుకు బంధాన్ని కలిగిస్తాయి. ఇక్కడ అన్నీ మనసులో పెట్టుకుంటాం. ఇక్కడ మనసులో భగవంతుని యొక్క నామాన్ని, గురువు ఉపదేశించినటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని మనసులో పెట్టుకుంటాం. ఆ మనసులో పెట్టుకున్నామా మనస్సు బ్రహ్మాకృతిని ధరించేస్తాడు. దానికి భ్రమరకీటక న్యాయాన్ని చెప్తాడు. భ్రమరం క్రమంగా 21 రోజులకు దాని యొక్క శిక్షణ ద్వారా ఎట్లయితే కీటక రూపాన్ని వదిలిపెట్టి భ్రమరూపాన్ని ఎట్లా ధరిస్తుందో అది మనం ప్రతినిత్యము ఇట్లా గోడలకు చూస్తూనే ఉన్నాం. మనం పురుగును ఒక ఈగ, భ్రమరం అనేటువంటి ఈగ పచ్చ పురుగును మారుస్తూ ఉంది అంటే పవిత్రమైన మానవ జన్మకు వచ్చి నువ్వు మనసును మార్చుకోకపోతే ఇంకా ప్రయోజనమే ఉంది. అది చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడు సాకారుడా నిరాకారుడా, సగుణోపాసన శ్రేష్టమా నిర్గుణోపాసన శ్రేష్టమా అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు కూడా అడిగాడు. అదే ప్రశ్న ఇక్కడ చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగాడు ఇదే ప్రశ్న. నిర్గుణోపాసన శ్రేష్టమే, సగుణోపాసన శ్రేష్టమే, రెండూ శ్రేష్టమే అర్జున. అయితే నిర్గుణోపాసన దేహాభిమానము గల జీవులకు అత్యంత దుర్లభమమ్మ. అది సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహాత్ములు మాత్రమే అనుసరించగలుగుతారు, కానీ సామాన్యుడికి అది సాధ్యమయ్యేది కాదు. నిర్గుణోపాసనం అనేటువంటి సగుణోపాసన అంటే స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తున్నాం, మన కంటికి కనబడుతున్నాడు రామచంద్రమూర్తి. అది సగుణ రూపం. ఇప్పుడు ఆ స్వరూపమునకు మనము అభిషేకములు చేయవచ్చు, పుష్పములను అలంకరించుకొనవచ్చు, వస్త్రాభరణములను అలంకరించుకొనవచ్చు, ధూపదీప నైవేద్యములను సమర్పించుకొనవచ్చు. నమస్కారం. ఈ సగుణోపాసన యందు కూడా నిర్గుణోపాసన వల్ల కలిగేటువంటి లాభం ఏదైతే ఉందో అది దీని యందు కూడా ఉంది. అందువల్ల అది కష్టము, ఇది సులువు. ఇది అతి సామాన్యుడు కూడా చేయగలడు. అది మహాజ్ఞాని మాత్రమే చేయగలడు దాన్ని. నిర్గుణోపాసన అది బ్రహ్మజ్ఞానికి తప్ప సామాన్యుడికి సాధ్యం కాదు. ఇది ప్రతి సామాన్యుడికి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని చూసి నమస్కరిస్తాడు. ప్రతి ఒక్కరూ 2 పుష్పములు తెచ్చి అక్కడ పెడతాడు.
కడ్డీని వెలిగించే హారతిస్తారు, నమస్కరిస్తారు. ఇది సామాన్యులు సైతం సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కువ మందికి ఏది ఉపయోగపడుతుందో ఆ మార్గాన్నే మనం ఉపదేశించాలి. కనుక నిర్గుణోపాసన తక్కువ అని చెప్పడం లేదు, సగుణోపాసనే ఎక్కువ అని చెప్పడం లేదు. రెండు ఫలితములు ఒక్కటే. అయితే ఎక్కువ మందికి ఇది ఉపయోగపడుతుంది కనుక సగుణోపాసనే శ్రేష్టం అర్జున అంటాడు. అలాగా అద్వైత మార్గము అది దుస్తరం, అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందువల్ల ద్వైత ప్రపంచములోనే అద్వైత పరబ్రహ్మ స్వరూపం ఇప్పుడు ఎదుటి వ్యక్తి అందే, ఇప్పుడు నీ అందే చైతన్యం ఉంది అని తెలుసుకుంటే సరిపోయింది. నిన్ను గౌరవిస్తే పరబ్రహ్మమును గౌరవించినట్లే. నిన్ను పెట్టరాని బాధలన్నీ పెట్టేసి దేవుని మాత్రం పూజిస్తే ప్రయోజనం ఏముంది? జీవుణ్ణి హింసించి దేవుణ్ణి పూజిస్తే ప్రయోజనం ఏముంది? కాబట్టి జీవులను హింసించరాదు. జీవులను హింసించి చేసేది పూజ కాదు. కాబట్టి జీవులకు తగినటువంటి తరుణోపాయాన్ని అందిస్తూ మనం అందించడమే నిజమైనటువంటి. అట్లని చెప్పి మిమ్మల్ని ఏం తిట్టకూడదు, మిమ్మల్ని ఏం కొట్టకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి ఆయన అంటే అదే చెడిసేసేదో అదే. ఒళ్ళు మీద భయం పెట్టుకోండి, భయంగా మెలగండి రా. ఇది ఉద్ధరించేటువంటి ప్రేమ. అది నాయనా మీకు ఏది ఇష్టమో అట్లా చేసుకోండి నాయనా, మీరు సంతోషంగా ఉండేదే నాకు కావాల్సింది నాయనా, మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి అని చెప్పినాను అనుకో, ఇంక అన్నీ మొదలవుతాయి. వాని ఇష్టాలన్నీ కష్టాలకు దారి తీస్తాయి, చెడిపోతాడు అంతే. స్కూల్కి వచ్చినటువంటి పిల్లకాయలను నాయనా మీ ఇష్టాలను నేను చెడచకూడదు, మీ ఇష్టాలకు నేను అడ్డు తగలకూడదు, మీకు ఏదేది ఇష్టమో అది చేసుకోండి రానంటే ఇంకా ఒకడు గోళీలు ఆడతాడు, ఒకటి బంగారాలు ఆడతాడు, ఒకటి కబడ్డీ ఆడతాడు, ఒకటి క్రికెట్ ఆడతాడు. వాళ్ళ ఇష్టాలన్నీ జీవితాన్ని నష్టం చేసేస్తాయి, అంతే, చెడిపోతారు అంతే. అందువల్ల రే కూర్చొని చదువుకోండి రా దబాయిస్తాడు. కప్చి వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ సూపులన్నీ పక్కన నిలిపేసి కూర్చొని రాసుకుంటాడు, చదువుకుంటాడు. క్రమశిక్షణ ఉంటేనే ఢిల్లీ పాజాబ్ అయినా కానీ బొగ్గ నొలపంది కాక బుద్ధి రాదంటాడు. చక్రవర్తి కొడుకైనా సరే తొడబెల్లం పెట్టాల్సిందే, చెవు పట్టుకోవాల్సిందే, ఏమై దబాయించాల్సిందే. అప్పుడు వస్తుంది విద్య, ఊరికే వస్తుందా? బ్రహ్మ విద్య అట్లాంటిది. కాబట్టి అద్వైత మార్గం అంటే అది అంత సులువుగా అందేది కాదు నాయన. అది ఆకాశంలో తిరిగే పక్షి కూడా కిందుండి లేచిందే, అది పైన తిరుగుతూ ఉండే పక్షి కూడా మళ్ళీ కింద కూర్చోవాల్సిందే. అది కింద కూర్చోకపోతే బతకలేదు అది. కాబట్టి అద్వైతం అనేది ద్వైతము వేరు అద్వైతము వేరు కాదు, ద్వైతం వేరు అద్వైతం వేరు కాదు. ఈ ద్వైత ప్రపంచం అద్వైతం కంటే వేరుగా లేదు. అది ఆన్సర్. నిక్కముగా జగము చూడ పెక్కండ్ర వలె తోచు, నిక్కమెన్ని చూడ ఒక్కడగును. బాహ్య దృష్టితో చూసినప్పుడు మీరందరూ వేరువేరుగా కనపడతారు. జ్ఞాన దృష్టితో చూసినప్పుడు మీరందరూ ఆత్మస్వరూపులుగా ఒకే ఆత్మగా కనపడుతూ ఉంటారు. బాహ్య దృష్టితో చూస్తే వేరువేరుగా కనపడతారు, జ్ఞాన దృష్టితో చూస్తే అందరూ ఆత్మస్వరూపులే. అందుకని మహాత్ములు వీళ్ళందరూ నేనే, ఆడుండేది నేనే, ఆడుండేది నేనే, ఆడుండేది నేనే. కాబట్టి మీరందరూ మీరు కాదురా, మీరందరూ నేను. ఇది జగదాకారుని నన్ను చూడుము పార్థ తగ దివ్య దృష్టి గైకొనుము అంటాడు గీతలో. జగత్తునంతటినీ ధరించుకొని ఉన్నటువంటి జగదాకారుని నేను అర్జునా, నన్ను చూడు. కాబట్టి ఏ సత్యమైతే జగత్తునంతటినీ ధరించుకొని ఉందో అతడే విష్ణువు. అందుకే హుసేన్ బ్రహ్మం గారు సోహమాన స్వామి సహస్రార బ్రహ్మము నీవేరా, జీవుడా నిను పాయజాలను, దేవుడవు నీవేనురా, జీవుడా నిను పాయజాలను కొనియాడినాడు. అట్లే
అసలు నిజంగా పులకరిస్తుంది వాళ్ళు అట్లే. సోహమా నా స్వామి సహస్రార బ్రహ్మము నీవేరా, జీవుడా నా దేవుడు నువ్వే స్వామి అన్నాడు ఆయన. అది దాన్ని చెప్పాడు స్వామి గారు, ఇంకేం చెప్పారు. కాబట్టి అక్కడ పెట్టుకో మనసున్న ఆయన. ఎంత చెప్పినా కానీ ఇంతయే సొమ్ము, ఇంతకంటెను వేరే ఇక లేదు పొమ్ము, అంతింత అనగలిగే ఎదలోన నమ్ము, అంతా ఇంతేమీ లేదురా, సంతతము దీని పంతమో విడువకుండురా. ఎంత చెప్పినా ఇంతే, ఇది ఇంత ఇంత ఎంతేమి లేదురా, నిరంతరము పంతం బట్టి దాన్ని సాధించు, పంతం విడవకుండా ఉండు అంటాడు. ఇప్పుడు ఇలా పట్టుకొని ఉండాలి. ఇటు పట్టుకొని ఉన్నంత వరకు నీ చేతిలో ఉంటుంది. ఇది ఏమాత్రం వదిలేవా నీకు దూరం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కూర్చొని ఉన్నావు అనుకోండి, నిద్ర వస్తుంది, తలెట్టు వాలిపోతుంది. అంటే ఏమి, దీన్ని పట్టుకొని ఉన్నది మనసు. ఆ మనసు అట్ట పక్కకు పోయింది, శరీరం అట్లా తీస్తుంది. ఇంతవరకు దాన్ని ఇటు పట్టుకొని చూడండి, కనీసం తన తల బరువును కూడా అది స్టడీ చేసుకోలేక తల వాలిపోతుంది. అంటే ఇదే తల మీద ఆ బస్టాండ్లో కూలి వాళ్ళని పనిచేసే వాళ్ళని చూడండి మీరు. బస్సు నిచ్చెన మీద చక్కగా 70-80 కిలోలు వెయిట్ ఉన్నటువంటి మూటను తల మీద పెట్టుకొని చేత్తో పట్టుకోకుండా, నిచ్చెను మాత్రం చేత్తో పట్టుకొని తల మీద ఉన్న మూటను పట్టుకోకుండా 100 కేజీల మూట కూడా ఎత్తి పైన వేసేస్తున్నారు. మెడ అంత బ్యాలెన్స్ను పట్టగలుగుతోంది. అదే ఆ మనస్సు నిద్రావస్థలోకి వెళ్ళిపోయే ముందు తల అటనేస్తుంది. తన తల బరువును కూడా తాను స్టడీ చేయలేకుండా పోతోంది. దాన్ని పట్టుకొని ఉన్నది ఏది? మనసు. మనసు అంటే ఏంది? మనసే బ్రహ్మము. మనసు అంటే ఏందో అనుకోవద్దు నువ్వు. మనసు నువ్వు ఒరే దీని దుంపదేగా ఎట్రా దీంతో పడేది అని అనుకున్నంత వరకు అది నీకు వికటంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. మనసునే బ్రహ్మముగా భావించావా, అది నిజస్వరూపంతో శాంతిస్తుంది. ఎందువల్ల ఎప్పుడు ఆ భావన కలుగుతుందో అప్పుడు మనసులో జ్ఞానం ఏర్పడిపోయా, మనసు జ్ఞానరూపం ధరించేశా. జ్ఞానమునకి ఈ జగమున సాటి లేదు అర్జున, అంతకంటే పవిత్రమైనది లేదు భారత. ప్రపంచంలో జ్ఞానము కంటే శ్రేష్టమైనది లేదు, అంతకంటే పవిత్రమైనది లేదు. సంపాదించాల్సింది దాన్నే, భద్రపరచుకోవాల్సింది దాన్నే, పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సింది దాన్నే జ్ఞానం. మనసులో ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉదయిస్తుందో వెంటనే మనసు బ్రహ్మాకృతిని ధరిస్తుంది. కాబట్టి మనసు బ్రహ్మమే. అవివేకం ఆవరింపబడి ఉండుట చేత అది నీకు దుర్భేద్యమై ఉంది. దాన్ని నువ్వు జ్ఞానంగా మార్చుకున్నట్లయితే అది నీకు మిత్రుని వలె సహకరిస్తుంది. తండ్రిలాగా నీకు సమస్తాన్ని సమర్పిస్తుంది, ప్రసాదిస్తుంది. కాబట్టి మనసు వేరు కాదు, ద్వైతము వేరు కాదు, అద్వైతం వేరు కాదు, ప్రపంచం వేరు కాదు, పరబ్రహ్మం వేరు కాదు, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. కానీ ఈ సత్యాన్ని ఏకమే అద్వైతమంటివి, ఎప్పుడు జోడ ఎరుక పొత్తు వదలమంటివి, మక్కువతో మాయ దృంచి చక్కనయ్య దారి తెలిపి, టక్కు పెక్కులేని బోధ సారమెల్ల దిలిపినట్టి ఎందు చూచిన నీవెరా, సద్గురుదేవ సందేహములు బాపినావురా. సుభదాస్ యోగేంద్రుడు వారు చెప్తారు. స్వభావమును తెలిపి మోహమెల్ల కడకు ద్రుంచి, జాగులేక చేయుచున్న జగములెల్ల ఒట్టిదాయే. జాగు లేకంటే రేపు చేతామలే, మన్నాడు చేతామలే, ఇదే జాగు. ఆ జాగును వదిలిపెట్టి అన్నాడు. జాగులేక చేయుచున్న జగములెల్ల ఒట్టిదాయే. ఎప్పుడైతే నువ్వు జాగు చేయకుండా దాన్ని అనుసరిస్తావో అప్పుడు ఈ జగత్తు బ్రహ్మమున కంటే వేరుగా లేదు, బ్రహ్మస్వరూపమే జగదాకృతిలో ఉంది అని తెలుసుకునేస్తాను. అంతే, బ్రహ్మస్వరూపమే జగదాకృతిలో ఉంది. తెలుసుకుంటే అందరూ గురుతుల్యులే. గురుదేవుని వాక్యం. నేను గురువు కావాలి, నేను గురువు కావాలి, నేను గురువు కావాలనుకుంటా పిచ్చి పుల్లయ్యా.
సమస్తము గురుస్వరూపమేరా. సమస్తము గురుస్వరూపమే. ఇంక మళ్ళీ మధ్యలో నువ్వేడుండవరా పుల్లయ్య పక్కన? అది తెలుసుకుంటే మళ్ళీ నేను కావాలని అనుకుంటావా? రావణాసురుడు సీతాదేవి కోసం వెళ్ళి ఎంతమంది రాక్షసులు ఆమెకు బోధించినా కానీ ఆమె రావణాసురుడిని వలుకోకపోవడం చేత రావణాసురుడు దిగులు పడి కూర్చొని ఉంటే అప్పుడు మండోదరి వచ్చి చెప్తుంది, ప్రాణేశ్వర, ఎందుకు సీత నన్ను వరించలేదని ఎందుకు చింతిస్తావు? రాముడి వేషం ధరించుకుని పో. సీత నిన్ను చూడగానే అబ్బా నా ప్రాణేశ్వరుడు వచ్చేసాడని చెప్పి వచ్చి కౌగిలించుకుంటుంది. ఈసారి వెళ్ళేటప్పుడు రాముని రూపం ధరించుకొని పో అని చెప్పిందట మండోదరి. ఈయన పోరు పడలేక అడిగేగి పోని అని చెబితే అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, హసే పిచ్చిదానా, రాముని రూపము నాకు వస్తే మళ్ళీ నాకు ఈ బుద్ధి ఎందుకు ఉంటుందే? ఈ పాపర్ బుద్ధి నాకు ఎందుకు ఉంటుంది మళ్ళా? ఉండదు. ఆ రూపంతో కలుసుకోవాలని కదా ఈ ఏడుపు ఏడుస్తూ ఉండేది. ఇది ఎవరికి తెలుసు అన్నాడు ఆయన. ఆ రూపంతో కలుసుకోవాలని ఏడుపు ఏడుస్తూ ఉండాలి. మరి ఆ రూపం నేను వేసుకుంటే, ఆ వేషం నేను ధరిస్తే మళ్ళీ నాకెందుకు ఉంటుంది ఈ బుద్ధి అన్నాడు. అట్లా నీవు సమత్వాన్ని చూసావు అంటే మరి భేదం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. అదే యోగం, అదే. కాబట్టి మనుషుల మధ్య మెలిగేదే యోగం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనసుకి ఎప్పుడు గురువాక్యం అనే ఉంగరాన్ని ధరింప చెయ్యాలి. గురువాక్యం అనేటువంటి ఉంగరాన్ని ఎప్పుడు మనసుకు తొడిగి ఉండాలి. దాన్ని తొడుక్కొని ఉన్నావా శత్రువులతో నీకు విజయమే, పరాజయం లేదు. మరిచావా పడింది దెబ్బ. కాబట్టి అన్ని జీవుల యందు ఉన్నది నేనే తెలుసుకో. ఏ ప్రాణికి అపకారం చేసినా అది నాకు చేసినట్లే, ఏ ప్రాణికి ఉపకారం చేసినా అది నన్ను పూజించినట్టే, నన్ను గౌరవించినట్లే. కాబట్టి సర్వప్రాణు రూపంలో అమాయకుడుగా ఉన్నది నేనే, అజ్ఞానిగా ఉండేది నేనే, మూర్ఖుడుగా ఉండేది నేనే, పండితుడిగా ఉండేది నేనే, మహాయోగిగా ఉండేది నేనే. అన్ని రూపములు నావే. కానీ ఇందరి పట్ల నువ్వు ఎలాగా, నీ ఆన్సర్ ఏంది, నువ్వు ఎలా మెలుగుతావు? కాబట్టి మొత్తం మీద మనసును జ్ఞానంగా మార్చుకొని, జ్ఞానస్వరూపమే బ్రహ్మాకృతిని ధరిస్తుందని గ్రహించి నిరంతరము భగవద్వారము అయినటువంటి ఎక్కడైతే సమస్త బ్రహ్మాండాన్ని తన లోపలికి ఇముడ్చుకుంటూ సమస్త బ్రహ్మాండాన్ని మరలా తన నుండి ఉదయింపచేస్తూ ఉన్నదో అటువంటి దృక్స్వరూపము దగ్గర సమస్త దుఃఖములకు, అన్ని విధములైన బంధములకు మూల కారణమైనటువంటి మనసును, సమస్త లోకాలను తనలేకి ముడుచుకుంటూ సునాయాసంగా నీళ్లు మింగిన దానికంటే సులభంగా ఏదైతే పర్వతాలను, వృక్షాలను, జీవకోటను అన్నిటినీ ఏది సులభంగా రెప్పల చాటునకు అదుముతూ ఉన్నదో అటువంటి దృక్స్వరూపమైనటువంటి బ్రహ్మముతో సకల సందేహములతో, సమస్త కర్మములతో, సమస్త బంధములతో, సమస్త దుఃఖములకు నిలయమైనటువంటి ఈ మనసును ఆ బ్రహ్మము దగ్గర ఎప్పుడూ నిరంతరము కాచుకొని ఉన్నట్లయితే చూపు మనసు ఒకటి చేసి చూచే దేవాసి. ఆ చూపును, ఈ మనసును ఒక్కటి చేయడమే యోగం. ఎప్పుడు ఆ బ్రహ్మము ఈ మనస్సును స్వీకరిస్తుందో అంతవరకు ఈ మనస్సు వాకిలి కాడ దాసుడు కాసుకొని ఉన్నట్లు ఆడ కాసుకొనే ఉండాలి. ఆయన ఎప్పుడన్నా అనుగ్రహించని కాసుకొని ఉండు అంతే. ఇది శ్రీకృష్ణాయను నామ మంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో, శ్రీ గురు పాదాబ్జంబులు మదిలో స్థిరము గదల చేదెన్నటికో. ఏవి గురుపాద పద్మములు అవే. ఆ పాదాలను ఎప్పుడూ పట్టుకొని వదలకుండా ఆ పాదపద్మాలను ఎప్పుడు పట్టుకొని నీవు అక్కడ కాచుకొని ఉన్నట్లయితే
తప్పకుండా ఆయన అనుగ్రహాన్ని పొంది తీరుతావు. అక్కడ నుంచి పక్కకు పోతేనే ప్రమాదం. ఇంత జాగ్రత్త వహించాలి మనస్సులో. అది యోగం. యోగం అంటే స్వామితో కలిసి ఉండడం. ఇది ఇంతకుముందు చెప్పాడు. నేను ఎన్ని దృష్టాంతాలు చెప్పుకొని వచ్చినా ఇవన్నీ దీనికే అన్వయించుకో. అప్పుడు నువ్వు విన్నది కరెక్ట్ అవుతుంది. ఈ దృష్టాంతాలు అన్నిటి విడివిడిగా నువ్వు వాటిని ఒక ఊకుడు కథల్లాగా వాటిని వేరుగా భావించవద్దు. వాటి వల్ల నీకు ఫలితం లభించదు. ఇది చెప్పుకునేదానికి కాదు మనం చెప్పింది, అనుభవించేదానికి చెప్పింది. ఇదంతా ఏమి నేర్చుకొని చెప్పుకుంటూ పోయేదానికోసం చెప్పలేదు నేను. దీన్ని ప్రాక్టికల్గా అనుభవించు. నేను ఏదైతే చెప్తున్నానో వాటిని అన్నిటి మీరు అనుభవంలోకి తీసుకోవాలి. అనుభవంలోకి తీసుకోకుండా మీరు కేవలం మీరు ఏదో టైంపాస్ కోసం రోజు మంచి మాటలు వినాలి కాబట్టి వింటున్నాం అన్నట్టు మెలిగారా, ప్రయోజనం లేదు. నిరుపయోగం అయిపోతుంది. అందువల్ల ఎంత శ్రద్ధగా వింటారో అంత శ్రద్ధగా, అంత నియమంగా దాన్ని అనుభవంలో, దాన్ని ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ రావాలి. అప్పుడే మనం జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సి వస్తుంది. మన ముందరనే ఎంతోమంది మంచాన పడిపోయిన వాళ్ళని చూస్తున్నాం, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళని చూస్తున్నాం, నడుములు ఇరిగిపోయిన వాళ్ళని చూస్తున్నాం, నోటి మాటలు పడిపోయిన వాళ్ళని అందరినో చూస్తున్నాం. ఇవన్నీ శరీరం అశాశ్వతం అనడానికి ఇవన్నీ గుర్తులు. ఈ క్షణభంగురం ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో చెప్పలేము. మరి అట్లాంటిది సర్వవిధముల మనల్ని ఆరోగ్యంగా ఉంచి ఆయన సన్నిధిలో ఉంచుకొని ఇన్ని ధర్మాలను ఉపదేశించేటప్పుడు మనం వాటిని భక్తి శ్రద్ధలతో అనుసరించకపోతే నష్టపోయేది మనమే కదా నాయన. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చక్కగా మనస్సులో ఉంచుకొని వాటిని ఇక్కడి నుంచి లేచారా, ఇంకా అప్పటి నుంచి మీరు దృష్టిని కాపాడుకోవాలి, సంకల్పశక్తిని కాపాడుకోవాలి, స్మరణను విడనాడకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి సంకల్పాన్ని పక్కకు పోనివ్వకుండా నీరు పల్లాన్ని ఎరిగి పయనించినట్లు ప్రతి సంకల్పము ఆ పరమాత్మను అనుసరించి నడవాలి. ఈ విధంగా యోగాన్ని అనుసరిస్తూ వచ్చినప్పుడు వాటంతట అవే కురుపు మానిపోయేటప్పటికీ పొక్కు దానంతటది లేచిపోయినట్లు, గుమ్మిడికాయ పెద్దదయ్యే కొద్దీ పువ్వు దానంతటదే మగ్గి రాలిపోయినట్లు నీలో జిజ్ఞాస పెరిగే కొద్దీ అన్నీ వదిలిపోతాయి. వాటంతటా వదిలిపోతాయి. సాక్షాత్కారం కోసం నువ్వు దేవుడు ఆడాల్సిన పని లేదు. నాకు ఎప్పుడు భగవద్ దర్శనం కలుగుతుందో అని ఆడ్సద్దు. నువ్వు చెప్పింది నువ్వు చేస్తూ ఉంటావు. నీకు రావాల్సింది అదే వచ్చేస్తుంది. నువ్వు చేయాల్సింది నువ్వు సక్రమంగా చేస్తే నీకు రావాల్సింది తప్పకుండా వచ్చేస్తుంది. అది నువ్వు చేయవలసింది నువ్వు వక్ర మార్గంలో చేస్తే ఫలితం కూడా వక్ర మార్గంలో. దీంట్లో రాజీ పోయే ఛాన్సే లేదు. కాబట్టి సక్రమం ఆ సక్రమమే నిన్ను ఉద్ధరించేది. అది వక్ర మార్గము ఎవరికి పనికిరాదు. పరమానందయ్య గారి శిష్యుడు ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకురా ఏడుస్తూ ఉండారు? చెప్పేసన్నా ఏడ్చండి, ఏడ్చేసన్నా చెప్పండి. ఊరికే ఏడిస్తే ప్రయోజనం లేదురా అని అంటే, స్వామి మేమందరము ఏటికి స్నానానికి పోయినాము, మాలో ఒకడు కొట్టుకొని పోయినాడు స్వామి అన్నాడు. అందరూ ఉన్నారు కదరా? లేరు స్వామి. 1 2 3 4 5 6 7 8 9 మంది, మేము 10 మంది స్వామి, 9 మందే ఉన్నాము స్వామి అని ఏడిచినాడు. నిన్ను లెక్క పెట్టుకోరా? ఎదురుగా ఉండేవాళ్ళు 9 మందిని లెక్క పెట్టాము, నీతో కూడా లెక్క పెట్టుకోరా? ఇప్పుడు సరిపోయింది స్వామి. కాబట్టి నిన్ను నీవు తెలుసుకునే అంతవరకు ఆ ఒకటి తక్కువే. నిన్ను నువ్వు తెలుసుకునేంతవరకు ఆ ఒకటి తక్కువే. అంతవరకు 9. ఏ 9? ఈ 9. అంతవరకు దాకా ఈ 9 నీకు కనపడతా ఉంటుంది. ఆ ఒకటిని కలుపుకున్నావా 10ది కనపడదు. అందుకే సూర్యోదయం ఎప్పుడవుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది? 6 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఒకటి ఆడిపోయినట్లు
సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? 1 నుంచి ప్రారంభమవుతాయి. లెక్కలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే ఏ 10 నుంచో 15 నుంచో కాదు, 1 నుంచి ప్రారంభమవుతాయి. మరి సూర్యోదయం మాత్రం 6 నుంచి ఎందుకు ప్రారంభమవుతుంది? సూర్యాస్తమయము 6 నుంచి ఎందుకు ప్రారంభమవుతుంది అంటే ఈ 6 చేత వచ్చేసింది సృష్టి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి 6 చేత వచ్చేసింది. ఆధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయములు అనేటువంటి షడాధారముల చేత నిర్మింపబడి ఉంది ఈ జగత్తంతా. అందువల్లే 6 గంటకు ఉదయిస్తాడు సూర్యుడు, 6 గంటకే హస్తమిస్తాడు. మరి 1 ఎప్పుడు వస్తుంది తెలుసా? సూర్యుడు నీ తల మీదకి వచ్చినప్పుడు. సూర్యుడు నీ తల మీదకి ఎప్పుడైతే వస్తాడో, నడిమెంటికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు వస్తుంది 1 గంట. అంటే 6 గంట కాడ సూర్యుడు ఆడుంటాడు, సాయంత్రం 6 గంట కాడ సూర్యుడు ఆడుంటాడు. ఇక్కడ దూరంగానే ఉంటాడు, ఇక్కడ దూరంగానే ఉంటాడు. నీ తల మీద ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు 1 ప్రారంభం. కాబట్టి ఆ సూర్యుడిని నీ తలలో ఉన్నాడని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఆ ఒక్కటే ఉన్నదనేది నీకు బోధపడుతుంది. అందువల్ల 1 నడిమెంటకు వచ్చేటప్పుడు వస్తుంది 1 గంట. ఎప్పుడు వస్తుందంటే సూర్యుడు నడిమెంటకు వచ్చినాకనే 1 గంట వస్తుంది, 1 గంట వస్తుంది. ఎందుకు 1 గంట మధ్యలో ఎందుకు వచ్చింది అంటే ఆ 1 నీ తల మీదకి వచ్చినప్పుడే. అందుకే సూర్యోదయ సమయంలో నీ నీడ పడమరకు పెరిగిపోయి ఉంటుంది, సూర్యాస్తమయ సమయంలో నీ నీడ తూర్పుకు పెరిగిపోయి ఉంటుంది. అదే సూర్యుడు నడిమెంటకు వచ్చినప్పుడు ఇటువైపు చూసినా అమాంతమైన పొడవుగా ఉన్నటువంటి నీడ సూర్యుడు నడిమెంటకు వచ్చినప్పుడు నీ కాళ్ళ కిందకి వచ్చేసి ఉంటుంది. ఎప్పుడు సూర్యుడు నడిమెంటకు వచ్చినప్పుడు నీ నీడ నీ కాలి కిందకు వచ్చిందో ఆ సూర్యుడిని నువ్వు ఈ నడిమెంటను ఎప్పుడైతే పెట్టుకుంటావో మాయ నీ కాలి కిందకు వస్తుంది. అప్పుడు నీ కాలి కింద చెప్పు నీకెట్లా సహకరిస్తుందో, రాయి దగలనివ్వకుండా, ముళ్ళు దగలనివ్వకుండా, పేడ దగలనివ్వకుండా, ఏ విధమైనటువంటి హాని కలగనివ్వకుండా పాదరక్ష నీ పాదమునకి ఎట్లా సహకరిస్తుందో మాయ నిన్నట్ట రక్షిస్తుంది. ఎప్పుడు? సూర్యుణ్ణి. ఏ సూర్యుణ్ణి? ప్రాణసూర్యుణ్ణి. ఆ ప్రాణసూర్యుని నువ్వు ఎప్పుడైతే తల్లో పెట్టుకుంటావో అప్పుడు మాయ నీకు దాస్యం చేస్తుంది. ఈ సూర్యుడిని దూరం చేసుకున్నంత వరకు ఇది అందరానంత దూరములో, ఇటు చూసినా అందరాదు, ఇటు చూసినా అందరాదు, ఇటు చూసినా అందరాదు. కాబట్టి ఇటు ఎప్పుడైతే చూస్తావో అప్పుడే లోపడుతుంది. అది నడిమింట అంటే 1 ఉండేది ఆడ. కాబట్టి 1 6లో లేదు, ఈ 6లో లేదు, ఈ 6లో లేదు, 1 7 ఉంది. అందుకే సంతతము ఈ 12 అక్షరి చింతన చేసేటి వారికి ఎదిరాయి జనన మరణము. సంతతము ఈ 12 అక్షరి చింతన చేసేటి వారికి. 12 అక్షరి అంటే 12, 10 2 12. గడియారంలో అంకెలు ఎన్ని ఉన్నాయి? 12 ఉండేది. దీంట్లో వారాలన్నీ 12లోనే ఉన్నాయి, నెలలన్నీ 12లోనే ఉన్నాయి, సంవత్సరాలన్నీ 12లోనే ఉన్నాయి. అదే 12 అక్షరి. మహాత్ములు అందరూ కాలాతీతులయ్యారు. వాళ్ళు ఎట్లా కాలాతీతులయ్యారు అంటే కాలమునకు ఏ సృష్టి అయితే అధీనములో ఉన్నదో ఆ సృష్టికి మూల కారణమైనటువంటి మాయను దాటేశారు వాళ్ళు. మాయను దాటినటువంటి మహితాత్ములు కనుక కాలం వాళ్ళకు అనుకూలిస్తుంది, దేశం అనుకూలిస్తుంది, ప్రజలు అనుకూలిస్తారు, పరిస్థితులు అనుకూలిస్తాయి, సమస్తము వాళ్ళకు అనుకూలిస్తాయి. ఎందుకు? కాలాన్ని శాసించగలిగినటువంటి మహనీయులు కనుక వాళ్ళు. మా గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు మంచము, నొలక మంచం, అది ఆ మంచాన్ని మంచము నొలక తాళ్ళ మధ్యలో ఏళ్ళు నిట్ట దూర్చి మంచాన్ని ఇట్టు గట్టిగా పట్టుకొని ఇలా చూశాడు. అంతే. కొంతసేపటికి
ఈవేళకి అన్నీ అయిపోయి ఉంటాయి నాయన. ఆ ఈశ్వరుడు నిర్ణయం మార్చాడు. కాగలుగు పనులు తొందరగా కానివ్వండి అన్నాడు. ఇది 95లో జరిగింది ప్రయత్నం. మళ్ళీ కరెక్ట్గా సంవత్సరానికి మళ్ళీ ఒకసారి అదే ప్రయత్నం జరిగింది. ఇట్లా 3 సార్లు ప్రయత్నం జరిగింది. సంవత్సరానికి ఒకసారి శరీరంలో నుండి ప్రాణం వెళ్ళడానికి పర్మిషన్స్ అప్లై చేసింది. కానీ స్వామిగారు అప్పుడంతా దాన్ని మార్చుకున్నాడు. 97లో అప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగి, ఆ యాక్సిడెంట్లో నాకు ఆ ప్రమాదాన్ని తొలగించి, ఇంకా కర్తవ్యం పూర్తయింది నాయన, సమాధికి ఇంక ఏర్పాటు చేయండి అని చెప్పి తర్వాత కాలాన్ని శాసించగలిగినటువంటి మహనీయులు ఎలా ఉంటారు అనడానికి గురుదేవుడు చూపించినటువంటి దృష్టాంతాలు ఇవన్నీ. 3 సార్లు వెళ్ళాల్సి వస్తే కూడా మరి వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో, ఆ సత్యం ఎలా ఆమోదిస్తూ ఉందో, ఆ సత్యంతో తన ఉద్దేశాన్ని ఎలా మీట్ చేస్తున్నారో, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎలా చేస్తున్నారో, ఇది సాధ్యమయ్యే పని నాయన. అందుకు వాళ్ళు బ్రహ్మవేత్తలు అన్నారు. అటువంటి మహాపురుషుల అనుగ్రహం ఉంటే తప్ప మన వంటి వాళ్లకు దీని నుంచి బయటపడడానికి మరొక మార్గం లేదు. అందుకు సత్పురుషుల సజ్జన సాంగత్యం తప్ప మన స్వశక్తులు సాలవు, స్వప్రయత్నాలు సాలవు. అందుకు మనం ఇప్పుడు నిరంతరము ఆ మహనీయుడు మనకి ఏది ఉపదేశించాడో ఆ సత్యము దగ్గర పడిగాపులు కాసి మనం దాని కాడ కాచుకొని ఉండడం ఒక్కటే మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని ఏది అంటే మరుపు లేకుండా ఉండడం ఒక్కటే. అహంకార మమకారములకు అవకాశాన్ని ఇవ్వకుండా ఉండడమే మనం చేయాల్సిన జాగ్రత్త. మమకారాలకు మనసులో అవకాశాన్ని ఇవ్వకూడదు, దేహభ్రాంతికి అవకాశాన్ని ఇవ్వకూడదు. నీ మనసును ఏదేదైతే ఆశిస్తుందో వాటిని అన్నిటికీ నువ్వు లోపడకుండా కేవలం ఇది గురువుకి ఇచ్చేసినటువంటి యొక్క శరీరం, ఇది ఆయన సేవకే, ఇది గురువుకి ఇచ్చేసినటువంటి మనస్సు, ఇది ఆయన్ను స్మరించడం తప్ప ఇంకొక దాని గురించి ఆలోచన చేసే అధికారం ఈ మనస్సుకు లేదు. ఆయన్ను స్మరించడానికి తప్ప ఇంకొక దాని గురించి ఆలోచన చేసే అధికారం ఈ మనస్సుకు లేదు. ఈ శరీరానికి ఆయనకు సేవ చేయడానికి తప్ప ఇంకొక దానికి వినియోగించే అధికారం ఈ శరీరానికి లేదు. అలాగే ఈ శరీరాన్ని నీ ఇష్టాలకు వాడితే అది గురుద్రోహం. మనసును నీ ఇష్టానికి వాడితే అదే గురుద్రోహం. సంపదను నీ ఇష్టాలకు వాడితే అదే దైవద్రోహం. కాబట్టి ధనాన్ని నీ ఇష్టానికి వాడద్దు, శరీరాన్ని నీ ఇష్టానికి వాడద్దు, మనసును నీ ఇష్టానికి వాడద్దు. ఈ మూడింటిని ఆయనకు సమర్పించుకొని ఆయన కృపకు పాత్రలు అవ్వాలి. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.